బాస్ మనకెందుకు బాస్ ఈ బిల్డప్? మీ బతకం వల్ల మన దగ్గరికి కూడా సెటిల్మెంట్కి రావట్లేదు. నాకు జీతం ఇచ్చే 3 సంవత్సరాలు అవుతుంది. నీ నోట్లో పెట్టడం తీయడం ఇదే నా బతుకు. చీ. రేయ్ నీ బాగా ఎక్కువైందిరా. ఈ శంభు చదువు తెలియదురా. తెలీదులే, తెలిసినది చేసేదేముంది? నాకు గతి లేదు, నీకు మతి లేదు. ఏంట్రా వాగుతున్నావు? చూస్తూ ఉండరా. పని ఎత్తుకుంటూ సొంపు చల్లడు, పనే ఈ సొమ్ము దగ్గరకు వస్తుంది. నేను వీడి దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి ఇదే డైలాగు. వీడి బద్దకానికి రౌడీ అంటే నేనే భయపడను. చెప్పండి బాస్. రేయ్ బండి తీరా. బండిలో వెళ్ళలేదు బాస్. ఫోన్లే కానీ ఫ్యాన్ స్విచ్ ఆన్ చేయరా. స్విచ్ చేసే ఉంది, కరెంట్ బిల్ కడితే తిరుగుతుంది. చెయ్యినమ్మ జీవితం. సరేలే నువ్వు వెళ్ళి పని చూసుకో. నాకేం పని ఉందనరా? ఆ పులి దాదా దగ్గర జాయిన్ అయినా బాగున్నాను. నా చెప్పి నేను కొట్టుకోవాలి. Look funny shot. Yeah. Sweet fire అలా వస్తుండు. Singing a funny bus full money పులి దాదా వస్తుండు. Singing a funny. చంపాలా? ఇప్పుడే చంపాలా? తర్వాత చంపాలా? పరిగెడుతూ చంపాలా? నించోబెట్టి చంపాలా? అందరూ ఉన్నప్పుడు చంపాలా? ఎవరు లేనప్పుడు చంపాలా? ఎక్కడ చంపాలి? ఎప్పుడు చంపాలి? నేను ఇచ్చిన టైం చంపాలా? నువ్వు ఇచ్చిన టైం చంపాలా? సార్ మేము కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నాం సార్. మీ సెల్లో రీఛార్జ్ అయిపోయింది. ఆత్రంగాడవా అట్టగాడదవా? ముందు ఎదుటోడి మాట వినవా నువ్వు? ఇప్పుడు కదా ఎవడి మాట వినట్రా. మన టార్గెట్ 1 మటర్ అయితే ఏం ఫర్దర్ 11 మటర్. ఇక్కడికి వస్తే కోనసీమ కనబడాలరా కేక. అక్కడ కట్టాలరా మన కట్అవుట్. వీడు పీకింది ఏం లేదు కానీ కోనసీమలో కట్అవుట్ కట్టాలంట. వీడు పెద్ద పూటగడి మరి. ఏట్రా రేపటి నుంచి నీకు ఆ కాల్ సెంటర్ ఫోన్లు కూడా రావు. వాళ్ళకే అర్థమైపోయింది నువ్వు ఇంక రీఛార్జ్ చేయవని. కరెక్టే రోయ్. ముందు చింతపండు సాగుని రీఛార్జ్ చేయమని చెప్పు. ఏంటి ఈ దానికది చింతపండు సేవకరా? మళ్ళీ కనిపిస్తే చింతపండు పులిహారలో పిసికినట్టు పిసికేస్తాను అన్నాడు. సర్లే బిర్యానీ పట్టుకుని రా, దావత్ చేసుకుందాం. నీ తొక్కలో బడ్జెట్లో ఈ వారం ఇచ్చింది 100, అందులో మిగిలింది 10. అది కూడా సిరిగిపోయింది. మా నాన్న పెద్ద పులి, మా తాత బెబ్బులి. నేను నమ్ముకుని పులి సాక్షిగా చెప్తున్నాను రా. నాకు పెద్ద డీల్ రాకపోదు, అప్పుడు చూపిస్తాను ఆ తడాక. నువ్వు సూపరే. నువ్వు ఒక్కసారి ఆగే పంకజం. ఎవడో ఫోన్ చేస్తున్నాడు, చెప్పరా. ఏంటి అధిష్టానం నాకు సీట్ ఇవ్వదా? పంచాయతీ బోర్డు నుంచి పార్లమెంట్ దాకా తిరిగి వచ్చి నాకు పార్టీ టికెట్ తిరస్కరిస్తారా? చూస్తాను. నన్ను కాదని అధికార పార్టీ అభ్యర్థి నా నియోజకవర్గంలో ఎలా గెలుస్తాడో అది చూస్తాను. నా పేరు రాబంధు, ప్రజాబంధు. నాకు సీట్ ఇవ్వకపోయినా ఎలా గెలవరో నాకు బాగా తెలుసురా. నా పంచి కింద అంచు. అయ్యా అధిష్టానం మీ మీద కొంచెం గుర్రుగా ఉందయ్యా. అదేట్రా? అదేనయ్యా, మీరిచ్చిన వాగ్దానాలు ఏవి నిలబెట్టుకోలేదని నియోజకవర్గంలో మాట. ఆ మాటలన్నీ అధిష్టానం చెవిలో పడి ఈసారి మీకు సీట్ ఇచ్చినా గెలవలేరని అధిష్టానం ఆలోచన. రేయ్ మాట ఇచ్చి మాట మీద నిలబడితే రాజకీయం ఎందుకు అవుద్దురా? నా ఇంటి పేరు శపథం. అంటే శపథం అంటే ఒట్టండి అయ్యా. ఓటర్కు ఒట్టివేయి, ఒట్టి తీసి గట్టు మీద పెట్టాయి. ఇదేరా ఈ శపథం శంకర్ రాజకీయం అంటే. ఇక సీట్ అంటావా? అది ఎలా తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు. ఈరోజు శంకుస్థాపన అన్నావు, ఎక్కడరా? మురుగుపేట మరుగుదొడ్ల దగ్గర అండి అయ్యా. సరేలే, ఎంతమందికి అర్జెంటు? పదరా. మందారం మిల్లెట్స్కి స్వాగతం సుస్వాగతం. మందారం మిల్లెట్స్ తినండి, మీ బాడీ బుల్లెట్లా తయారవుతుంది. మందారం మిల్లెట్స్ తినండి, మీరు గుర్రంలా పరిగెత్తండి. మందారం మిల్లెట్స్ క్వాలిటీ ఎక్కువ, వ్యాలిడిటీ తక్కువ. త్వరపడండి, ఈ ఆఫర్ కొన్ని గంటలు మాత్రమే. ఇప్పుడు మనం ఒక కాల్ తీసుకుందాం.
హలో మిల్లెట్ మందారం గారా అండి? చెప్పమ్మా. మీరు ఇచ్చిన మిల్లెట్స్ భలే ఉన్నాయండి. ఏదో మీ అవమానం అమ్మ. ఎలా ఉన్నాయి మన మిల్లెట్స్? బాగున్నాయా? అవి తిన్నప్పటి నుంచి మా ఆయన గుర్రంగా పరిగెట్టేస్తున్నాడు. పాపం పిచ్చిది, బాత్రూమ్ కానీ తెలియదు అనుకుంటా. సరేనమ్మా, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. సీఎం గారు ఫోన్ చేస్తున్నారండి, అబ్బా. అర్జెంట్ అంట. ఈ సీఎంకి అంతా అర్జెంటే. ప్యాకప్. రండి మాజీ గారు, రండి ప్రెసిడెంట్ గారు, కూర్చోండి. మేడం, మీరు ఇచ్చిన మిల్లెట్లు అయిపోయి మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది. ఈసారి కొంచెం ఎక్కువ కావాలి, మీరు ఇవ్వరు మరి. తప్పకుండా రాబంది గారు. మరి మీకండి? నాకు అన్నీ కలిపి కింటాల్లో కావాలి. అన్నెందుకండి? కొంపదీసి మాకేమైనా పోటీగా బిజినెస్ పెడుతున్నారేంటి మీరు? మేడం, మీరు చాలా పని. మీ బొందేం కాదు. ఏంటో మీకన్నానా? మేడం, సీఎం గారు ఫోన్ చేస్తున్నారండి. సీఎం గారు చెప్పండి. అలాగే చేసేయండి. ఏమైనా ఈ కాంటాక్ట్ నేను అడిగిన వాళ్ళకి ఇస్తారని సంగతి నాకు తెలుసండి. మీకు నాకు ఉన్న అనుబంధం అటువంటిది మరి. తప్పకుండా మీ కాల్ లిఫ్ట్ చేయకుండా ఉంటానా మరి? ఎవరు మేడం? సీఎం గారా? అవును. ఏంటో నేను ఏం అడిగినా కాదనరు. ఏడు సీఎం గారా? అవును. అయితే ఏంటి, ఆయనకి నేనంటే చాలా ఇష్టం, నా బిజినెస్ పార్ట్నర్ కూడా. మీరు అడిగిన వాళ్ళని పంపిస్తాను, ఇక మీరు వెళ్ళండి. అయితే సీటు కోసం రికమెండ్ చేయించుకొచ్చన్నమాట. వెళ్ళొస్తాను మేడం. అలాగే రాబంది గారు. మేడం, వస్తాను. మిమ్మల్ని పర్సనల్గా కలుస్తాను. వెళ్ళి రండి శబదం గారు. నా పంచి కింద అంచు. బాస్, ఎమ్మెల్యే వస్తున్నాడు బాస్. అవునా? ఓడిపోయినాడా? అవును బాస్, అంత కరెక్ట్గా ఎలా చెప్పారు? గెలిచినోడు మనతో పనే ఉంటుందిరా. అవునులే, గెలిచినాడు మన దగ్గరికి ఎందుకు వస్తాడులే. రమ్మను. చూడు శంభు దాదా, మీ నాన్న శంభు దాదా నాకు చాలా చేశాడు. ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే కారణం మీ నాన్న సలవే. అందుకే ఈ పని నీకు అప్పచెప్తాను వచ్చాను. ఇంతకీ పని ఏంటి చెప్పు. కాలా చెయ్యం, మెడకాయ మీద తలకాయ. మీ నాన్న భలే అడిగో, పాయింట్కి వచ్చేస్తా. ఇదిగో చూడు, నేను అప్పుడు ఎమ్మెల్యే అయినంటే దానికి కారణం మీ నాన్న. ఇప్పుడు ఆ అవకాశం నిన్నెత్తుకుంటూ వచ్చింది. నేను ఎమ్మెల్యే అయ్యాక నీ డెన్నని ఆర్జీవి డెన్లా మార్చేస్తాను. ఇంతకీ ఏం చేయాలి చెప్పు. అబ్బే, పెద్ద పనేం కాదు, జస్ట్ ప్రాణం తీసాడు అంతే. ఓకే, ఎవరిది? ఇంకెవరిది? ఆ శపథం శంకర్రావుది. నువ్వు వాడిని చంపించావు అనుకో, ఆ కుర్చీ నేను ఎక్కుతాను. నీ ప్లాస్టిక్ కుర్చీ బదులు మెత్తగా తిరిగే కుర్చీ చేయిస్తాను. హాయిగా పడుకోవచ్చు. మరి అడ్వాన్సు? ఇదిగో తీసుకో, పని అయ్యాక మొత్తం పంపుతా. ఇదేంటి? ఫోన్లే, సచినుడి పెళ్ళికి వచ్చిందే కట్నం. ఏ ఎక్కువైంది అనుకుంటున్నావా? మీ నాన్న శంభు దాదా నా కోసం అడ్వాన్స్ తీసుకోకుండా పనిచేసేవాడు. సర్లే, నువ్వు వెళ్ళి ఆ ప్రమాణ శిఖర్కి ఏర్పాట్లు చేసుకో, మిగిలింది నేను చూసుకుంటాను. చూడు, నువ్వు ఆ వెంటనే ఫినిష్ చేసే పనిలో ఉండు. నేను అదృష్టాన్ని సున్నం వేసి సీట్ ఎలా తెచ్చుకోవాలో నేను చూసుకుంటాను. ఉంటాను మరి. ఎమ్మెల్యే గారు, పులిదాదా మేడ మీద ఉన్నాడు. ఏం కిందకి దిగడట? ఎమ్మెల్యే గారు, ఆయన కిందకి రమ్మంటే రావటం లేదు, మిమ్మల్ని మీదకి రమ్మంటున్నాడు. ఇటు బాబు కంటే ఇడికి బిల్డప్ ఎక్కువలాగా ఉంది. సరే, వస్తున్నా. ఇదిగో పులి, నువ్వు
నువ్వేం చేస్తావో తెలియదు. వాడు సావాలి. ఎవరిని చంపాలి, ఎప్పుడు చంపాలి, ఎక్కడ చంపాలి? కత్తితో చంపాలా, గంటతో చంపాలా చెప్పు. రేయ్, ఆ మాజీగడి తాజాగా సావాలి. వాడి సావు వద్ద చెప్పు, ఇంతకు 3 రెట్లు ఇస్తా. సరే, ఇక నువ్వు వెళ్ళి 3 రెట్లు ఎక్కువ పెట్టి మూటలు సర్దుకో. పని అయ్యాక మా వాడు వచ్చి డబ్బులు తీసుకుంటాడు. తేడా వచ్చిందనుకో, నువ్వు నీ డెన్నో 2 ఉండవు. ఈ పులిదాదా తలుచుకుంటే ఆకాశంలోనూ రాబోందని గాల్లోనే చంపేస్తాడు. మాటల్లో కాదు పులి, చేతల్లో చూపించు. తేడా వచ్చిందంటే మీ తాత పులి, నాన్న పులి కింద నీ ఫోటో ఉంటది. ఈ పులి పని ఒప్పుకుందంటే పని అయిపోయినట్టే. ఇక మీరు వెళ్ళొచ్చు. ఎమ్మెల్యే గారు, వీడిని నమ్మొచ్చు అంటారా? వాడి మీద నాకు నమ్మకం ఉందిలే. పదా. చెప్పండి శబ్దం గారు, ఏంటి ఇలా వచ్చారు? మందారం మేడం, మీరు అర్జెంటుగా సీఎం గారితో మాట్లాడాలి. ఎలక్షన్లు దగ్గరలో ఉన్నాయి. దేనికండి? అదే, ఈసారి కూడా ఈ నియోజకవర్గం సీటు నాకే ఇప్పించాలి. ఈ చిన్న ఫేవర్ చేసి పెట్టండి. ఈ నియోజకవర్గం మొత్తం మీ బ్రాంచ్లు ఓపెన్ చేయిస్తాను. దానికి కావాల్సిన డబ్బంతా నేనే ఇస్తాను. అలాగే శబ్దం గారు, మీరు చాలా స్వీట్ అండి. సీఎం గారికి చెప్పి మీ పని అయ్యేటట్లు చూస్తాను. చెప్పు పులిదాదా. రే ఆయుధం, ఎక్కడున్నావురా? ఆల్రెడీ ఒకటి చంపే పనిలో ఉన్నాను. రే, డీల్ వచ్చిందిరా. ఆ ఎక్స్ ఎమ్మెల్యే రాబందిని లేపేయాలరా. తప్పకుండా లేపేద్దాం. నేను చూసుకుంటాను కదా, నాకు వదిలే అన్నా. మేడం, మీ ఆశీర్వాదం కావాలి మేడం. అయ్యో, మీరు పెద్దలు, మా ఆశీర్వాదం మీకెందుకండి? అదేం లేదు మేడం, మీకు సీఎం గారు తెలుసు కదా. తెలుసు, నేను ఏం చెప్తే అదే. అవును మేడం, మీతో ఒక మాట. సీఎం గారు సివిల్ వేస్తారని. చెప్పండి రాబంద్ గారు. అదే మేడం, ఈసారి నియోజకవర్గంలో సీటు నాకే ఇప్పించాలి మరి మీరు. అవునా? మరి అర్థమైంది మేడం. ఈ రాబందు ఆవలింతే పేగులు ఎక్కడేస్తాడా? మీకు రావాల్సింది మీకు వస్తుంది. నాకు ఈ చిన్న పని చేసి పెట్టండి చాలు. సరే రాబంద్ గారు, మీరు మరీ మొహమాట పెట్టేస్తున్నారు. కాదని లేకపోతున్నాను. ఎక్కడ చుచ్చేస్తే ఎక్కడ బలి పెరుగుద్దో ఈ రాబందు బాగా తెలుసురా. రే, బాంబు కట్ట సెట్ చేసావు కదా? సెట్ చేశా అన్న. ఎమ్మెల్యే రావడం, రిమోట్ నక్కడం, ఎమ్మెల్యే మటాష్. ఈసారి మిస్ అవుతుంది కదా? అన్నీ మిస్ అయ్యన్నా, ఇది మాత్రం మిస్ అవుదన్నా. అరే, ఎమ్మెల్యే దగ్గరికి వచ్చాడు. ఆ రిమోట్ అందుకోరా. ఇదిగా అన్న రిమోట్, లేపేయన్నా. అన్నా, మిస్ అవ్వకూడదన్నా ఈసారి. పేల్చన్నా, వస్తున్నాడన్నా, వస్తున్నాడన్నా. పేల్చన్నా. పేలట్లేదా? బ్యాటరీ లేయడం మర్చిపోయానన్నా, జోబులు ఉండిపోయాయి. నీ అబ్బా, బ్యాటరీ లేవే. తీరా ఇదిగో అన్నా. రే, అయినా పేలట్లేదా? పదన్న వెళ్ళి చూద్దాం. దగ్గరికి వెళ్ళి రే, ఎందుకు పేలదంటావురా? మనం ఎట్టింది ఎప్పుడు పేలిందన్నా, ఈరోజు పేలడానికి. నీకు బాగా ఎక్స్ట్రా ఎక్కువ అవుతున్నారా? ఇదిగో పంకజం, నువ్వంటేనే చాలా ఇష్టమే. అన్ని కబుర్లే రాజాది. ఇదిగో పంకజం, ఈ మామిడి తోట నీ పేరు మీద రాసేస్తానే. అలా చూడకే బాబు, నాకు సిగ్గేసేస్తుంది. ఇదిగో నా కొత్త లేవట్లో 5 చెండు పిట్లు 3 నీ పేరు మీద రాసేస్తానే. మన వంటి ఏంటనుకుంటున్నావు? మామూలుగా ఉండదు మరి. రాజా
ఇంకేటైతే పులిదాదా రాబంది ఇక్కడే ఉంది, స్పాట్ పెట్టేమంటావా? రే 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 అర్జెంటుగా ముందు బ్రేకులు తీసేయి, లేపేరా వాడిని. ఓకే అన్న. పులిదాదా రాబందు పని అయిపోయింది. ఓడి అమ్మ, బేగ్ పడుతుంది బాబు, బేగ్ పడుతుందా? పంపించా నా పని అయిపోయింది. ఆ రాబంది గడిని లేపిసావా? జస్ట్ మిస్. వాడిని మిస్ చేసావంటే నువ్వు మిస్సింగ్ లిస్ట్లో పోతావని చెప్పాను కదా. మళ్ళీ ఇలా జరగదు, ఖచ్చితంగా లేపేస్తాను. సర్లే, నాకు ఇప్పుడే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేను వాకింగ్కి వెళ్ళిన దగ్గర బాంబ్ బ్లాస్ట్ జరిగిందంట. నాకు ఆ మాజీగాడి మీదే డౌట్. ఓకే, వాడిని ఎవరినో పట్టుకొని తీసుకొస్తా, మీరే వాడిని లేపేయండి. అలాగే. రే, ఆ శపథంగా లేపేసావా? లేదు, జస్ట్ మిస్ అయింది. రే, ఏటని అంటుందా? మిస్ అయిందని చెప్పనా? సరే మిస్ అవ్వదు, లేపేస్తా. సరే కానీ నా కార్ బ్రేక్లు ఎవడో తీసేసాడు, నన్నే లేపేయాలని చూశాడు. ఆడు నాకు కావాలి, ముందు ఆడు కనిపెట్టు. అవునా? కనిపెట్టి లేపేస్తానులే. వేసాడు కాదు, ఆడు నా కాళ్ళ దగ్గర పడేయాలి. ఓకే, మన బ్యాలెన్స్ పేమెంటో? నీకు ఆ 100 ఇవ్వడమే పెద్ద బొక్క. నేను చెప్పిన పని చేసి అప్పుడు కనపడరా. చెయ్యినమ్మా, నేను డాను, అదో డాను. ఎవరా ఈ పుల్లికి గంతలు కట్టింది? ఎవరా 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 ఎక్కడున్నారా? నేను ఎవరా కట్టింది పుల్లికి గంతలు కట్టింది? నా కొడుకు ఎవరా ఎవరా ఈ పుల్లికి గంతలు కట్టింది? రే ఎవరా ఈ పులి పంజా పవర్ అంటే మీకు తెలియదురా? ఎవరా నన్ను ఇక్కడ కట్టింది? ఎవరా నన్ను కట్టింది ఇక్కడ? ఈ పులి పంజా పవర్ చూపిస్తుందిరా మీకు. ఎవరా నన్ను కట్టింది? దమ్ముంటే ముందుకు రండి రా. ఏరా, నా కార్ బ్రేకులు పీకేస్తావా? నన్నే లేపేయాలని చూస్తావా? ఎవరా నువ్వు? ఎవడా నువ్వా? ప్లాన్ పేలైంది. లేదంటే ఏం చేస్తావా? చూడు, ఈ పులి పంజా పవర్ ఏంటో చూపిస్తాడు. ఒరే పులి, ఈ రాబందు పులిని కెద్దలా తన్నుకుపోతాడు రా. అవునా? మా నాన్న నాకు పులి అని పేరు ఎందుకు పెట్టాడు తెలుసా? ఏ చిన్నప్పుడు పులేసాలు వేసేవాడువా? ఇదిగో రాబందు, కామెడీ చేయకు. ఈ పులికి కామెడీ అంటే చిరాకు. నిన్నెలా కాదురా. అదేట్రా, పులులాగే ఆడవాలి కానీ మనిషిలాగే ఎడుతున్నావేట్రా? ఈ పులిని తక్కువ అంచనా వేస్తున్నావు. మళ్ళీ పులని నీ నోటాడు వచ్చింది అనుకో, ఇంతకీ నన్ను చంపమని సుపారిచ్చింది ఎవడరా? నేను చెప్పను. బిజినెస్ ఎథిక్స్ ఒప్పుకో. అవునా? అరే, ఈ పులి కూరలు పీకండి రా. నేను చెప్పేస్తా కూరలు పీకొద్దు. చెప్పు. ఇంకెవరు? ఎమ్మెల్యే శపథం. ఒరే శబ్దం నీకుందరా? శంభు దాదా, కొట్టుకోండి, మీ ఇష్టం. నన్ను బాంబు పెట్టి లేపేస్తాడా? ఎవడరా వాడు? ఎక్కడుంచో? లోపల కట్టేసి ఉంచాను ఎమ్మెల్యే గారు, పదండి వెళ్దాం. రే, వీడి కళ్ళల్లో భయము లేదు, చంపేస్తామని బాధ లేదు. ఎవడరా వీడు? తేడాగా ఉన్నాడు. అన్నా, ఒడ్డును బాదినట్టు బాదామన్నా, కనీసం చిన్న చీమ కుట్టినట్లేదు వీడికి. అవునా? ఆ కర్ర ఒకసారి ఇవ్వరా.
హేయ్, హేయ్. అన్నా వాడిని కొడితే మనకి నొప్పి తప్ప వాడికి ఏం తగలడం లేదన్నా. అవునా? వీడి పేరేంట్రా? శంభుదాదా అంటన్నా. నన్ను లేపేమని చెప్పింది ఎవడ్రా? చెప్పను అదే చెప్పను అదే నాకు రెస్పెక్ట్ కావాలి. శంభుదాదా గారు, నన్ను లేపేమని చెప్పింది ఆ రాబందిగాడేనా? అవును, నన్ను వదిలేస్తే వెళ్ళిపోతాను. మర్యాదగా ఉంటుంది అందరికీ. రేయ్, వాడిని వదిలేయండి రా. సిగరెట్ ఉందా? లేదు. పోనీ సిల్లరెన్ ఉందా? అది కూడా లేదు. ముందు మూసుకుని ఇక్కడి నుంచి దొబ్బేరా. మందారం దగ్గరికి వెళ్ళి మనోడు అన్ని సెట్ చేసి ఉంటాడు. ఇక మరి ఎమ్మెల్యే అయిపోయినట్టే. నా మందారం దగ్గరికి వెళ్ళి మనవాడు ఫోన్ చేస్తున్నాడు, తీసుకో. ఏరా, మందారం దగ్గర సెట్ చేసేవా? ఆవిడే మిమ్మల్ని సెట్ చేసిందన్నా. అన్నా ఇక్కడికి వచ్చినా గుమ్మం దగ్గర 2 మందారం పూలు ఉన్నాయన్నా. అదేట్రా మందారం పూలు ఉండట్రా? ఆవిడ ఇల్లు ఖాళీ చేసి 3 వారాలు అయిందంటన్నా. సీఎం గారి దగ్గరికి వెళ్ళి ఉంటుందిరా. మధ్యలో ఈ సీఎం ఎవరన్నా? చీఫ్ మినిస్టరా? అది కూడా తెలీదా? సీఎం అంటే చీఫ్ మినిస్టర్ కాదన్నా, చంద్రమౌళి అంట. ఏటో నువ్వు అంటుంది. సీఎం ఇక్కడ పని అయిపోయింది, దుబాయ్ టికెట్ తీ. ఊరిడి అమ్మ పంప ముచ్చేసి కదరా బాబు. ఎమ్మెల్యే గారు, మందారం దగ్గరికి వెళ్ళిన మనోడు ఫోన్ చేస్తున్నాడు. ఓవర్ చెప్పడానికి అయి ఉంటుంది. చెప్పరా. అన్నా ఆ మందారం పెద్ద ఫ్రాడ్ అంటన్నా. అందరికీ టోపీ ఎట్టి వెళ్ళిపోయింది ఏంట్రా? దుబాయ్కి. రే 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 రే, అవి నేను ఎలక్షన్ కోసం దాచుకున్న డబ్బులు రా. నా డబ్బంతా గోవిందా. ఎరాయ్, ఆవులు బక్క చిక్కిపోతున్నాయి. టయానికి గడ్డి వేయట్లేదా? నువ్వు మేసేస్తున్నావా? లేదు బాబు, నేను ఆటండే మేపుతాను. నేను ఎంత మేపుతాను? అయినా నేను మేయడానికి ఇక్కడ ఏముందని? ఎరాయ్, వాయిస్ లేస్తుంది. గతం మర్చిపోయినట్టున్నావు. ఫోన్ రింగ్ అవుతుంది, వెళ్ళి తెచ్చా. చెప్పండి ఓ కదా ఉన్నాను. ఇంకా తీసుకో. చూడు సమురాయ్, మీ నియోజకవర్గంలో ఆ మాజీ ఎమ్మెల్యే రాబందు బాగా ఎక్కువ చేస్తున్నాడంట. అవునా? ఇక నేను చూసుకుంటాను కదా, మీరు రిలాక్స్ అయిపోండి. బాగా చెయ్యరా. పంకజం దగ్గరికి వెళ్తే లుక్ అదిరిపోవాలి మరి. ఫోన్ వస్తున్నట్టుంది, ఇలాగెవరా? ఎవరో సమురాయ్ అంట. చెప్తాం. ఎరా రాబందు, ఎక్కువ చేస్తున్నావంట. తగ్గించుకో. నీ తమ్ముడికి పట్టిన అదృష్టమే నీకు పట్టేలా చేయమంటావా? వద్దు వద్దు సమరే, వద్దు. మర్చిపోయావా? ఎలక్షన్లో నామినేషన్ వేయడానికి వెళ్ళిన మీ తమ్ముడిని ఎలా మాయించేశానో తెలుసా? నేను చెప్పక్కర్లేదనుకుంటా. సమురాయ్, నీ పీక మీద కత్తి చూసుకోరా.